ప్రస్తుత కాలంలో థైరాయిడ్ వ్యాధి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇది మహిళలకే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సరైన జీవనశైలి లేకపోవడం, మానసిక ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్లు మరియు వంశ పారంపర్యం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. ఒకసారి థైరాయిడ్ వ్యాధి వస్తే దానిని తరచుగా మందులతో నియంత్రిస్తూ ఉంటారు. కానీ సరైన ఆహారం, జీవనశైలిని పాటించడం ద్వారా కూడా దీనిని సులభంగా నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే దానికి ముందు థైరాయిడ్ వ్యాధి ఎందుకు వస్తుందో అర్థం చేసుకుందాం. థైరాయిడ్ గ్రంథి సరైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తి చేయనప్పుడు అది థైరాయిడ్ వ్యాధికి దారితీస్తుంది. థైరాయిడ్ గ్రంథి మెడలో ఉంటుంది. శరీర జీవక్రియను ఇది నియంత్రిస్తుంది. ఆహారంలో అయోడిన్ లోపం, జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి వంటివన్నీ థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపి అది సరిగ్గా పనిచేయకపోవడానికి కారణమవుతాయి. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి జరిగి ఈ వ్యాధికి దారితీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే థైరాయిడ్ను పలు రకాలుగా వర్గీకరిస్తారు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే తక్కువ హార్మోన్, హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ హార్మోన్, హషిమోటల్ థైరాయిడిసిస్, గాయిటర్ థైరాయిడ్ క్యాన్సర్ వంటివి ప్రధాన రకాలు. ఇవి శరీర జీవక్రియ, బరువు, ఉష్ణోగ్రత, గుండె వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంతకీ థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఢిల్లీలోని జీటీపీ హాస్పిటల్ మాజీ డైటీషియన్ డాక్టర్ అనామికా గౌర్ ఎవరికైనా థైరాయిడ్ ఉంటే వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వివరిస్తున్నారు. దానిని నియంత్రించడానికి మీ ఆహారంలో అయోడిన్, జింక్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చుకోండి. మీరు మీ ఆహారంలో పెరుగు, పాలు, గుడ్లను కూడా చేర్చుకోవచ్చు అని చెబుతున్నారు. ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారు పాలకూర, క్యాప్సికం వంటి ఆకుకూరలు కూడా తినాలని డాక్టర్ అనామికా సలహా ఇస్తున్నారు. ఈ కూరగాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వాపును తగ్గించి జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఈ కూరగాయలను వారానికి కనీసం 4 సార్లు తినండి. కానీ వాటిని పచ్చిగా తినకుండా జాగ్రత్త వహించండి. అలాగే కూరగాయలతో పాటు హోల్ గ్రెయిన్ బ్రెడ్ ను కూడా తప్పకుండా తినండి. అంతేకాకుండా పళ్ళు, ముఖ్యంగా యాపిల్, అరటిపండు, బెర్రీలు తినండి. ఊబకాయం పెరుగుతుంటే దానిని నియంత్రించండి. మీకు థైరాయిడ్ సమస్యలు ఉండి ఊబకాయంతో కూడా బాధపడుతుంటే అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందువల్ల మీ బరువును అదుపులో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి. కొన్ని ఆహార నియమాలను పాటించండి. అధికంగా తీపి పదార్థాలు, వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ తినడం కూడా మానుకోండి.